నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒకే ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యిండబ్బా. ఆ ఒక్కదాని గురించి మాట్లాడుకునే ముందు ఎన్నిట్లా ఫెయిల్ అయిందో దాని గురించి మనం కొంత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయినాక పదవి అనుభవించుడు మొదలుపెట్టినాక స్టార్టింగ్లోనే హైడ్రా అని పెట్టుకొని వచ్చిండు. ఆ హైడ్రా ఎన్ కన్వెన్షన్ నాగార్జున తోటి మొత్తం హెడ్లైన్స్ వలిగిపోయేటట్టు, టీవీలు వలిగిపోయేటట్టు ఆగమాగం చేసిండు. అది ఒకటి కూలగొట్టి అక్కడి నుండి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది పతనం అనేది. ఫస్ట్ ప్రాజెక్ట్ నుండే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకనంటే ఒక ఎన్వెన్ కన్వెన్షన్ కూలగొడితే అందరు ప్రజలు ఓహో నిజంగా వామ్మో అయ్యో ఏమో చేస్తాడు, డబ్బున్న వాళ్ళందరూ లొంగ తీస్తాడు అది ఇది అని అనుకున్నాం. కానీ ఆయన ఒక్కంది ఎన్ కన్వెన్షను, అది కూడా హైడ్రాకు పేరు రావడం కోసం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. కానీ ఇంకా ఏ ఒక్క పెద్ద అయినది ఒక ఎమ్మెల్యేదో బిజినెస్ మ్యాన్దో ఒక్క ప్రాపర్టీ ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ముట్టుకోలే రేవంత్ రెడ్డి. అప్పటి నుండి నెగిటివ్ పేరు స్టార్ట్ అయింది. ఆ హైడ్రా ఆ ఒక్కదాని మీదనేమో మంచి పేరు వచ్చింది. మిగతా హైడ్రా చేసే కూలగొట్టడం అన్నీ పేద ప్రజల ఇండ్లే. పేద ప్రజల ఇండ్లు అసలు బతకడానికి ఇబ్బందికరంగా ఉండి వాళ్ళకి ఎన్నో ఆడ గుడిసేసుకుంటే ఆ గుడిసెలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. అట్లా అన్ని హైడ్రా చేసిన డిమాలిషన్స్ల వల్ల మొత్తం రేవంత్ రెడ్డికి నెగిటివ్ పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి కావాలని తెచ్చుకున్నాడు ఆ పేరు. చూసినాం మొన్నటికి మొన్న వెలుగుమట్ల ఉన్నకాడు ఉండక దాన్ని కూలగొట్టిండు. అంత అయిపోయాక మళ్ళీ దాన్ని సెట్ చేస్తా అని చెప్తాడు సిగ్గులేక. బుద్ధి ఎటుపోయింది మరి అది కూలగొట్టించేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ మూసి మధు పార్క్ రిడ్జ్ ఉన్నది. మొత్తం ఈ మూసి సుందరీకరణ పేరు మీద 10,000 కుటుంబాలు ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి 10,000 కుటుంబాలను తరలిస్తాడు. అంటే వాళ్ళ ఇళ్ళని కూలగొడతాడు. ఇది చాలా హైడ్రా అనేది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చాలా నెగిటివ్. మంచి చేసినాయి 1% 2% ఉండలేవు, అన్నీ ఉన్నాయి చెడు చేసినాయి. ఒక పార్క్ కడితే అందరు ఈవినింగ్ టైంలో వచ్చి హ్యాపీగా వాకింగ్ చేసుకొని పోతూ ఉంటారు. ఈయన కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఒక్క మంచితనం కోసం అని చెప్పి వందలాది మంది వేలాది మంది ఇండ్లు కూడా కొడితే జీవితంలో వాళ్ళు గుర్తుపెట్టుకోరా? అది చూసిన వాళ్ళందరికీ గుర్తు రాదా? నిర్దాక్ష్యంగా వాళ్ళు ఇల్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పి. సో అట్లా హైడ్రా పేరు మీద చాలా నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఎవరి పేరు చెప్పుకొని ఎవరు బస్సు యాత్రలు చేస్తే ఈయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండో, ఏదో రేవంత్ రెడ్డి గొప్పతనంతో ఎక్కలే. అది కేసీఆర్ ఏమంటారు చూడు, కేసీఆర్ మీద విరక్తి పుట్టి నిరుద్యోగులందరూ కేసీఆర్ను దించాలని చెప్పి రేవంత్ రెడ్డిని గద్దెక్కించిండు. ఆ గద్దెక్కించినప్పటి నుండి రేవంత్ రెడ్డి మొత్తం ఏదో లెక్కలు చెప్తాను నిన్న అసెంబ్లీలో. మొత్తం ఆయన చెప్పిన లెక్కలే 69,000 70,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చిండు 2.5 సంవత్సరాలల్లో. అదే వాళ్ళ మేనిఫెస్టోలోనేమో 1,00,000 ఉద్యోగాలు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు. అసలు నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా అన్నట్టు చెప్పిండు. అది ఎలగబడ్డట్టే ఉన్నది. ఆయన చెప్పిన లెక్కలు నిన్న 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పటికి 3 ఉగాదిలు పోయినాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కినాక 3 ఉగాదిలలో ఆయన చేసినాయి 60,000 70,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చిండని చెప్తాడు. కానీ అవి కూడా పాత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే అవి. కాబట్టి ఈయన చేసింది శూన్యం. ఆ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి పేరు తీస్తే వాళ్ళ రేవంత్ రెడ్డి పేరు తీస్తే ఒక రకమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఊరు తిరిగి నియోజకవర్గాలు అన్నీ తిరిగి బస్సు యాత్ర పెట్టుకొని రేవంత్ రెడ్డిని గెలిపించిళ్ళు. అంటే కేసీఆర్ను ఓడగొట్టిళ్ళు. ఆటోమేటిక్గా ఈయన బై ప్రోడక్ట్ ఇద్దరు కొట్టుకుంటే మూడోనికి సందు దొరికినట్టు రేవంత్ రెడ్డి గెలిచిండల్లా ముఖ్యమంత్రి అయిండు. అట్లా నిరుద్యోగులకు కూడా ఫుల్ కోపం ఉన్నది. ఇక రైతుల గురించి రైతు గోసల గురించి చెప్పనే అవసరం లేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు, పురాగా ఆయనతో చేయలే. సగం మందికి చేసి సగం మందికి చేయకపోయేసరికి అక్కడి నుండి స్టార్ట్ రైతుల గోసలు. ఇటు రైతు భరోసా ఎత్తలేడు, అటు బోనస్ అన్నాడు, పంట అంటాడు. ఇప్పుడేమో వరి పండిస్తే లాభం వస్తుంది కానీ ఎక్కువ లాభం రాదు. కాకపోతే కూరగాయలు పండ్లు మార్చాలంటాడు. ఈ ఇబ్బంది తిప్పలు పెట్టుడే రైతులకు ఆదుకున్నది మళ్ళీ జీరో రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫుల్ ఫెయిల్యూర్ అయిపోయిండు. ఇకపోతే ఆర్టీసీ వాళ్ళను 90% సరూర్ నగర్ స్టేడియంలో సభ పెట్టినప్పుడు 90% ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియ కార్యక్రమాలు అయిపోయినాయి. ఒక 10% నన్ను ముఖ్యమంత్రి ఏం చేయండి, నేను వచ్చి సంతకం పెడతా అని అన్నాడు. అది అటే వదిలేసిండు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేయబోతుంది ఈ నెలాఖరున. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎట్లుంటుందో మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆడదాకా తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు పాపం 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు రిటైర్డ్ బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం ఆపేసిండు. వాళ్ళు పాపం ముసలోళ్ళు సీనియర్ సిటిజన్స్
సర్వీస్ చేసి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ ధర్నాలు పెట్టుకుంటా నిరసనలు తెలుపుకుంటా తిరుగుతూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి మహానుభావుడు చేయబట్టి. ఆ రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఒకటా రెండా ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. నిన్నటికి నిన్న మొన్న ఏఎన్ఎంలు అంగన్వాడీలు మొత్తం స్ట్రైక్ చేయడం, అసెంబ్లీ ముట్టడించడం, మన ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపడం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోతారు. ఒక వర్గమా రెండు వర్గాల, ఒక వృత్త రెండు వృత్తుల, గవర్నమెంట్ ఎంప్లాయీసా రిటైర్డ్ ఎంప్లాయీసా, హైడ్రా బాధితుల రిటైర్డ్ మన ఒకట రెండు ఇలా చాలా రకాలుగా రేవంత్ రెడ్డి మీద విరక్తి వచ్చింది ప్రజలకు ఇన్ని దారుణాలు చేయబట్టి. అయినా రేవంత్ రెడ్డి ఒక్క దాంట్లో సక్సెస్ అయిందని చెప్తున్నాం. ఆ ఒక్కటి ఏంటంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయింది ఒక్క విషయం, ఆ విషయంలో ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి అయినాక గుంజేటోళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అదే విచ్చలవిడితనం, ఫ్రీడమ్ అంటే నీట్గా ఉంటుంది కానీ విచ్చలవిడితనం, కొంచెం 4-5 ప్రాజెక్టులు వస్తాయి, డబ్బు వచ్చుడుతోటి నేను ముఖ్యమంత్రిని ఎందుకు, స్కిల్ ఉండదు, సత్తా ఉండదు, ఉండదు దానికి కాదు, నేను ఎందుకు ముఖ్యమంత్రిని కావద్దు అనేది ఒకటి అది లోపల వస్తుంది. వానికేం నాకేమో ఇట్లా తిట్టుకుంటా డబ్బులు ఉంటాయి కదా, కోటాను కోట్లు వస్తాయి. ఆ తర్వాత ఆ సీటు గుంజే కార్యక్రమం చేస్తారు. అందులో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిండు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాలు చూసుకున్నా, ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, సీఎం సీటును ఎట్లా పడితే అట్లా కుక్కలు చంపినా ఇస్తారులాగా గుంజుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మంత్రులందరూ కలిసి. ఇలా రేవంత్ రెడ్డి చాలా మంచిగా మేనేజ్మెంట్ చేసిండు. మంత్రులందరికీ ఎవరే ఫీల్డ్లో, ఎవరి డిపార్ట్మెంట్లు, ఎవరి ప్రాజెక్టులు వాళ్ళకి ఇచ్చిండు. దోసుకున్న నాకు ఇంతవరకు కమిషన్ ఇవ్వండి, మిగతా అంతా దోసుకోని అన్నాడు. వాళ్ళు దోసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు దోసుకొని కడుపు నిండినాక ఇటు ఎక్కడ చూస్తారో అని చెప్పి ఎక్కడ లాక్ చేసిండు. పొంగులేటి శ్రీనివాస్ను లాక్ చేసిండు. వాళ్ళ కొడుకు పేరు మీద, వాళ్ళ కొడుకు కబ్జాలు చేసిండు కదా, ఆ పేరు మీద అది లీకులతో బయటకు వచ్చి దాన్ని కబ్జా చేసి క్లోజ్ చేసిండు. కొండ సురేఖను ఆమంతటా ఆమె బయటపడ్డది. మళ్ళా వాళ్ళ ఓఎస్డీకి సంబంధించి ఆమెను లాక్ చేసిండు. అట్లా ప్రతి ఒక్క మంత్రికి, మొన్న వెలుగుమట్ల పేరు మీద తుమ్మల నాగేశ్వరరావుకు లాక్ చేసిండు, ఇటు బట్టి విక్రమార్కకు లాక్ చేసిండు, కోలుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లాక్ చేసిండు, పొన్నం ప్రభాకర్ని లాక్ చేసిండు, జూపల్లి కృష్ణారావుని లాక్ చేసిండు. ఇట్లా అందరి మంత్రులకు చెక్ పాయింట్స్ పెట్టిండు అన్నట్టు. ఈయన మంచి మేనేజ్మెంట్ తోటి ఉన్నాడు. ఎవరైతే నా కుర్చీలు, మళ్ళీ వీళ్ళ వర్గం ఒకటి ఉంటుంది మంత్రులలో, 4-5 మంత్రులు ఉంటారు, వాళ్ళ జోలికి పోలే. ఎందుకంటే ఈయన అంటే కాబట్టి వాళ్ళని ఏమనలే. మిగతా ఎవరైతే నోరు తెరుస్తారో, ఎవరైతే సీటు గుంజుకుందామని చూస్తారో, కనీసం ఆలోచిస్తారో వాళ్ళందరికీ లాక్ చేసి పెట్టేసిండు. ఆ ఒక్క దాంట్లో రేవంత్ రెడ్డి తన కుర్చీ కాపాడుకోవడంలో సక్సెస్ అయిండు. కుర్చీ కాపాడుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి సక్సెస్ అయినట్ట అని విద్యార్థులు రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకనంటే రాష్ట్ర సంపదని ఇంతకుముందు ఒక్క కుటుంబం దోచుకున్నదని మీకప్ప చెప్పిళ్ళు ప్రజలందరూ. మీరేమో పోయి ఢిల్లీలో డబ్బులు పంచుకుంటా, కేరళలో డబ్బులు పంచుకుంటా, ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వస్తే ఆ రాష్ట్రంలో పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి డబ్బులు, తెలంగాణ రక్త మాంసాలు పంచుతా అంటే మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున ఎందుకు ఊకోవాలి అని ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సీటును కాపాడుకున్నంత మాత్రాన రాష్ట్రాన్ని కాపాడలేదు. ఈ ఒక్క నెలలో సక్సెస్ అయినంత మాత్రాన నెక్స్ట్ 2028-29లో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుస్తాడా అంటే ఖచ్చితంగా గెలవడు. ఇంకొక 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అసలే గెలవదు. అంత డ్యామేజ్ చేసిండు రేవంత్ రెడ్డి. ఒకవేళ గెలవాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీ సూచనలు ఇస్తుంది. అవి రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని చేస్తే ఎంతో అంత మార్జినల్గా, మొన్న గెలిచినావు కదా అటు ఇటు కాకుండా అట్లా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మా విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్లు ఏంటిదంటే, సూచనలు ఏంటిదంటే, ఇప్పుడు టీమ్స్ పెడతారుగా హైదరాబాద్లో 3 టీమ్స్ పెడతారు, ఎల్బీ నగరు, అక్కడ 2-3 పెడతారు, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ 22 అంతస్తులతో కడతారు. అట్లా ప్రతి ఉమ్మడి జిల్లాలో యాళ్ళ పొద్దుగా నువ్వు స్టార్ట్ చేయి, శంకుస్థాపన ఈ 2.5 సంవత్సరాల ప్రోగ్రెస్ కూడా. కానీ ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. అది మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఎజెండా. కాబట్టి హాస్పిటల్ నువ్వు ఎట్లాగో విద్యా సంస్థలు పెడతా అని అన్నావు, ఆ స్కూల్స్ ఈ స్కూల్స్ అంటాను, కానీ అవన్నీ తుస్సు డంచిక్ అయిపోయినాయి. మొన్ననే చూసినాం. ఆకునూరు మురళి కూడా ఫెయిల్ చేసినావు, నువ్వే ఫెయిల్ చేసినావు ఆయన దగ్గర ఉండి. అది క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఆసుపత్రులు, ఈ మెడికవర్ హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, ఆ కమిషన్లకు అకృతి పడకుండా పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు కావాల్సిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించు. అట్లే జంబో నోటిఫికేషన్ అయ్యే నిరుద్యోగుల కోసం
ఓ 1,20,000 నోటిఫికేషన్ అయ్యి ఉద్యోగాలు మస్తు ఖాళీ ఉన్నాయి. మేమే నీకు ప్రతిపాదించిన 2,60,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి భర్తీ చేయాలని మేము మా మేనిఫెస్టో అది. విద్యార్థుల రాజకీయ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు పోయినప్పుడు మేనిఫెస్టో అది. అన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 1,00,000 ఖాళీ కావచ్చు. కాబట్టి ఒక జంబో నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు కొంచెం ఉద్యోగాలు ఇప్పి, ఆ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి మెయిన్గా వాళ్ళు ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేసి ఉన్నారు వాళ్ళకి ఫండ్స్ విడుదల చేయి. రైతులకు నువ్వు కన్ఫ్యూజ్ చేయకు చాలు. నువ్వు రైతు భరోసా, రైతు రుణమాఫీ చేయి, గంతే. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. వాళ్ళు ఏ పంట పండియాలో నీకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు. వాళ్ళ భూమిలో ఏ పంట పండుతుంది, ఎప్పుడైతే ఏ కాలంలో ఏ సీజన్లో ఏదైతే దేనికి ధర వస్తుంది, మీరు ఎట్లా మద్దతు ధర ఇచ్చేది లేదు సచ్చేది లేదు. కాబట్టి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఇవాళ చూసిళ్ళు ఆడ సిద్దిపేటల తుమ్మల నాగేశ్వరరావు సభ పెట్టిండు ఆయిల్ ఫామ్ గురికి సంబంధించి. మొత్తం నిరసన చేస్తారు రైతులందరూ. 22వ తారీఖు రైతు భరోసా ఎత్తానో ఏమవుతుందో చూసుకో. అప్పటి వరకు వేయకపోతే నిన్ను బొంద పెడతారు రైతులు. కాబట్టి రైతులను కూడా కాపాడుకోవాలి. వాళ్ళకు నువ్వు సలహాలు ఇవ్వకు, వాళ్ళకు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి. అట్లే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు 50,000 మంది ఉన్నారు, అంటే దాదాపు ఒక 2 లక్షల కుటుంబం. కాబట్టి వాళ్లకు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయి. ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ సూచనగా తీసుకో రేవంత్ రెడ్డి. తీసుకొని వాళ్ళని విలీనం చేసినాం అనుకో ప్రభుత్వంలో, ఈ 4 రకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళను నువ్వు న్యాయం చేస్తే నీకు గెలిచే ఛాన్సెస్ కొద్ది గొప్ప ఉంటాయి. అంతే తప్ప వాని బొంద పెడతా, వాని లాగులో తొండలేస్తా, కేసీఆర్ని తిట్టుడు, మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు, ఫండ్స్ అంతా తీసుకుపోయి ఢిల్లీలో వేరే రాష్ట్రాలలో ఇచ్చుడు, ఇవి చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ టైం ముఖ్యమంత్రికి కాదు కదా, ఎమ్మెల్యేకి కాదు కదా, అసలు మనిషిలాగా కూడా చూడరు నిన్ను. కాబట్టి ఈ డిమాండ్లు చూసుకుంటే, ఈ సూచనలు చేసుకుంటే రేవంత్ రెడ్డి అనేటోడు 2028-29లో కనీసం ఎమ్మెల్యేనైనా గెలుస్తాడు, అల్లానన్నా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఎట్లా మేనేజ్మెంట్లో సక్సెస్ అయినావు కదా, కనీసం ఎమ్మెల్యేగానన్నా నెక్స్ట్ టైం సక్సెస్ కావాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మనం ఓటు.